నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మరి కన్యా రాశి వారికి మార్చి మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కన్యా రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది. కాకపోతే ఏమాత్రము అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం గురువు మిమ్మల్ని వదిలిపెట్టేటువంటి అవకాశం లేనే లేదు. ఖచ్చితంగా అపవాదులకి గురి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కన్యా రాశి వారికి మాత్రం చాలా అనుభవంలో కనపడి తీరుతుంది. మీరు జాగ్రత్తగా పడితే మాత్రం ఏ యొక్క బాధ లేదు. ఇకపోతే మిగతా విషయాలు అంటారా, ఆర్థిక పరిస్థితి బాగుంది, పెళ్లి కావాలన్నటువంటి వాళ్ళు పెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి ఒకవేళ మీరు పెళ్లి కోసం ఎవరినైనా వెతుకుతున్నారనంటే మరి ఆడమ్మాయిలకి మగవాళ్ళు దొరుకుతారు, మగవాళ్ళకి ఆడమ్మాయిలు దొరుకుతాయి. ఇదంతా పెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. శీఘ్రగతిన ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మే 1 తర్వాత ఇలాంటి శుభకార్యాల్లో మీరు పాల్గొనవచ్చు. మరి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా ఉపశమనం చెందుతారు. పిల్లలు చదువుకుంటారు, ఏ రకంగానూ విసిగించరు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నట్టు వాళ్ళు మీ ప్రయత్నం ప్రారంభించండి. తప్పకుండా మే తర్వాత వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చలనచిత్ర రంగంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. కానీ అగౌరవం పాలు కాకుండా మాత్రం చూసుకోవాలి దయచేసి. ప్రొడ్యూసర్స్ అయితేనేమి, యాక్టర్స్ అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, ఎవరైనప్పటికీ కూడా అసభ్యంగా ప్రవర్తించి మాత్రం అగౌరవం పాలు కాకుండా మీరు చూసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ధర్మరీతిన మీరు ప్రవర్తించినట్టయితే మీకు ఖచ్చితంగా యోగం, క్షేమం అన్నీ కూడా కలుగుతాయి. ఒకవేళ అధర్మ రీతిన కనుక ప్రవర్తించినట్టయితే ఇక మీకు జైలు తప్పదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంచేతనంటే ఈ గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తిరుగుతూనే ఉంటాయి. శనైశ్వరుడు మీకు షష్టమంలో ఉన్నంత మాత్రాన అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేస్తామని మాత్రం దయచేసి అనుకోకండి. ఇంట్లో కానీ బయట కానీ చాలా జాగ్రత్తగా మసులుకోవటానికి ప్రయత్నించండి. నిరాశకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గురి కావద్దు. భాగస్వాములకి అంటే ఇంట్లో భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంచేతంటే మీకు సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ రాహు కొన్ని అనార్థాలకు కారణమవుతాడు, గొడవలకు కూడా కారణమవుతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మీ యొక్క కన్యా రాశిలో కనుక ఎవరైనా శుభగ్రహాలు ఉన్నట్టయితే తప్పకుండా ఎన్నో రకాలుగా ఆనందం, సౌకర్యం అన్నీ కూడా అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశికి బుధుడు కారకుడు కాబట్టి వ్యాపార రీత్యా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.